కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలానే పంటలు ఏదైతే చేతికందేటువంటి దశలో కొన్ని వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ప్రస్తుతం వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు పడాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటికే హోంశాఖ మంత్రి అనిత అధికార యంత్రాంగంతో కూడా రివ్యూ చేశారు. సో ఇప్పుడు అంటే ఈ రాత్రి తర్వాత మిగిలినటువంటి ఈ జిల్లాలు ఏదైతే ప్రభావం ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి యంత్రాంగం, జిల్లా యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు ముందస్తుగా చేయాల్సినటువంటి వాటిపైన కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇది దిత్వా వల్ల ఇవాల్టి ప్రభావం, రేపు కూడా ఉండబోయేటువంటి ప్రభావం. ఒకవేళ రేపు అప్డేట్ ఎలా ఉండబోతోంది దీనికి అంటే దిత్వా యొక్క కదలికను బట్టి అధికారులు మనకు ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా తెలియజేయబోతున్నారు. సో మొత్తానికైతే మాత్రం మనకు దీని ప్రభావంతో ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడబోతున్నాయి. అలానే ఒకవేళ తీరం దాటిన తర్వాత కూడా 2-3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దిత్వా తుఫాన్ యొక్క తీవ్రత కారణంగా శ్రీలంక చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పూర్తిగా దేశంలో రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. చాలామంది వివిధ దేశాల నుంచి టూరిస్టులు కూడా శ్రీలంక వెళ్తూ ఉంటారు. వారందరూ తిరిగి స్వదేశాలకు చేరుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలానే అక్కడ ఎయిర్పోర్ట్లలో ఉన్నటువంటి వారికి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారి ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. సో ఇంకా మనతో కొంతమంది ఎయిర్పోర్ట్ నుంచే కూడా మనం చూస్తున్నాం వీరందరూ కూడా తెలుగువారు ప్రస్తుతం శ్రీలంకలో తుఫాన్ కారణంగా చిక్కుకున్నటువంటి వారు. వీరందరూ వెనక్కి రావాలి అని అంటే రాకపోకలు కొనసాగితేనే మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఇబ్బందికర పరిణామాలు అక్కడ ఉన్నాయి. ఇక వీరికి సంబంధించి కూడా అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, వారి ఆవేదన ఏంటో కూడా ఒకసారి మనం వారి మాటల్లో విందాం. మేము 27 తేదీ నుంచి బెస్ట్ ఆఫీస్ కోవిడ్ నుంచి ఇక్కడికి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చి డైరెక్ట్గా తీసుకురాకుండా మత్తల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మత్తల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆ నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్ళు కానీ ఏమీ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ అయితే కూడా వాటర్ ఇవ్వట్లేదు. సెక్యూరిటీని పిలుస్తామని అంటున్నారు. చాలా వరస్ట్గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవట్లేదు. ఫుడ్ కూడా కోవిడ్ దినాలు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ దగ్గర కార్డ్ స్వైప్ చెప్పడం మా దగ్గర కార్డ్ అయితే స్వైప్ చేస్తాం, మా దగ్గర లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చండి. ఎందుకంటే మేము వచ్చింది 12 రోజులు సెలవు మీద వచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 అడిగినప్పుడు క్యాన్సిల్ తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాల్సిన ఇండియన్ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము. రైట్, శ్రీలంకలో చిక్కుకున్నటువంటి తెలుగువారు కూడా తమను సురక్షితంగా సొంత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు వారి యొక్క ఆవేదన కూడా మనం చూసాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ వేరే ప్రత్యామ్నాయ ఎయిర్పోర్ట్లకు పంపించి అక్కడి నుంచి ఏమైనా పంపిద్దామంటే అక్కడ కూడా అలాంటి పరిస్థితులే ఉండడంతో సమస్య మాత్రం పరిష్కారం లభించట్లేదు అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తే తప్ప మేము బయటకు రాలేమనేటువంటి రాలేమని చెప్పి వారు వాపోతున్నటువంటి వారి బయటల్లో వారి మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ప్రస్తుతం తీవ్రత ఆ రకంగా ఉంది కాబట్టి. సో అక్కడ ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే సహాయక చర్యలు కావచ్చు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నప్పటికీ ఇలాంటి సమస్యను వారు పరిష్కరించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాతావరణం సహకరిస్తే తప్ప అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా మూమెంటు లేదు ఇప్పుడు. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి వారు అక్కడే తలదాచుకోక తప్పదు. పరిస్థితి సర్దుబాటు అయ్యేంత వరకు. కానీ ఈ లోపు వారికి ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయగలం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక ప్రస్తుతం దిత్వా ప్రభావం, ఎందుకంటే తమిళనాడులో అయితే మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ముందస్తుగానే ప్రయాణికులు ఒకవేళ రేపు ఏదైనా పనులు బయటకు వెళ్ళాలనుకున్నటువంటి వారు కూడా ముందుగానే అక్కడికి చేరుకునేందుకు ఇవాళే ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. చాలా విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే దక్షిణ కోస్తా పైన ఎలాంటి ప్రభావం ఉంది. సో నెల్లూరు, ఎందుకంటే తమిళనాడు తీరానికి ఈ సీజన్స్లో ముఖ్యంగా నవంబర్ ఎండింగ్లో కావచ్చు, డిసెంబర్లో తుఫాన్లు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు తమిళనాడు అది పాండిచ్చేరి నెల్లూరు మధ్య చాలా
తుఫాన్లు తీరం దాటేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు ఎక్కువ ప్రభావం దక్షిణ కోస్తా పైన ఉంటుంది. అది తీరం తమిళనాడులో దాటినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపించబోతుంది. సో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కూడా